అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము నవంబర్ మాసము 27వ తారీఖు బుధవారం నాటి ధ్యానాంశము కుటుంబము అను యుద్ధరంగము. యోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనమందు యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినెడల మీరు ఎవని సేవించుదురో నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము. సాతాను కుటుంబమునకు విరోధముగా, కుటుంబము యొక్క ఐక్యతకు విరోధముగా యుద్ధము చేయుచున్నాడు. ఎందుకనగా కుటుంబము దేవునిచే ఏర్పరచుకొనబడిన ఒక అమెరికా, అదియే మొదటి ప్రభుత్వము. అయితే సాతాను కుటుంబమును యుద్ధరంగముగా చేయుచున్నాడు. నేడు కుటుంబమునందు భార్యను కొట్టుచున్న భర్త కలడు, లోబడని భార్యలు కలరు. ఒకే ఇంటిలో ఉండినను ఒకరితో ఒకరు మాట్లాడక క్షమించకయున్న కుటుంబములు కలదు. ఇందువలన పరలోకముగా ఉండవలసిన కుటుంబములు నరకముగా ఉంటున్నాయి. దేవుని ప్రేమ ఉండవలసిన కుటుంబమునందు ద్వేషముతో కూడిన జగడములు పెరుగుచున్నాయి. ఇందువలన పిల్లల జీవితము మిగుల దెబ్బతినుచున్నది. మనుష్యుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని చూచి ప్రభు ఆయనకు తగిన సహాయమును కలుగజేసెను. కుటుంబం నందు ప్రేమయు ఐక్యతయు ఏకమనస్సును ఉంటే అది ఎంతటి గొప్ప ఆశీర్వాదము. కుటుంబం నందు ఇద్దరు ఏకమనస్సుతో ఉండినట్లయితే వారు ప్రార్థించు వాటిని ప్రభు దయచేయును. ఇద్దరు ఆయన యొక్క నామమునందు ఏకీభవించి వచ్చినప్పుడు ప్రభు యొక్క ప్రసన్నత అక్కడ దిగి వచ్చును. ఒకరు 1000 మందిని తరిమినట్లయితే భర్తయు భార్యయు ఏకమవుచున్నప్పుడు 10,000 మందిని తరిమిగొట్టుదురు. 3 పేట్ల తాడు త్వరగా తెగిపోదు. పాశ్చాత్య దేశముల యందు కుటుంబములు విచ్ఛిన్నమై ఉన్నవి. స్త్రీ పురుషులు వివాహము కాకుండానే సహజీవనము చేసి ఆ తర్వాత వచ్చుచున్న చిన్న సమస్య కారణముగా చీలిపోచున్నారు. ఇందువలన పిల్లల భవిష్యత్తు దెబ్బతిని అనాథల వలె పెరుగుచున్నారు. వారిలో అనేకులు మత్తు పదార్థములకు బానిసలవుచున్నారు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, యెహోవా ఇల్లు కట్టని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమునకు కావలి ఉండని ఎడల దాన్ని కావలి కాయువారు మేల్కొని ఉండుట వ్యర్థమే. 127వ కీర్తన 1వ వచనం. కుటుంబము ఒకటిగా కట్టబట్టుకు కుటుంబ ప్రార్థన అవశ్యం. కుటుంబ ప్రార్థన లేని ఇల్లు పైకప్పు లేని ఇల్లును ఒక్కటే. అందుచేత కుటుంబం యొక్క ఐక్యత కొరకు పట్టుదలతో ప్రార్థించవలెను. యేసు ప్రవేశించిన అనేక ఇండ్లు కలదు. యేసు, జక్కయ్య, నీవు త్వరగా దిగిరమ్ము, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, లూకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనం. ప్రభు ఆ ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటికి రక్షణ వచ్చాను. ప్రభు యాయూరు యొక్క ఇంటిలోనికి వెళ్ళినప్పుడు మరణించిన అతని యొక్క కుమార్తె ప్రాణాలతో లేపాను. పేతురు యొక్క అత్తగారి ఇంటిలోనికి ప్రవేశించి జ్వరమును తొలగించి అద్భుతమును చేశాను. బేతనీయలోని లాజరుకి ఇంటికి వచ్చాను. మరణించిన లాజరును ప్రాణాలతో లేపి వారికి ఇచ్చాను. నేడును మీ యొక్క ఇంటి ద్వారము యొద్ద నిలబడి తలుపును తట్టుచున్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. దేవుని బిడ్డలారా, మీ యొక్క ఇల్లు ఏ రీతిగా ఉన్నది? ప్రభునకు ప్రాముఖ్యతను ఇచ్చి ఆయనను గణపరిచి ప్రాధాన్యత యందు ఉంచినట్లయితే మీ యొక్క కుటుంబం నందు దైవ ప్రసన్నత మెండుగా ఉండును. నేటి ధ్యానమునకై ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవాని సూచనలుగాను మహత్ కార్యములుగాను ఇజ్రాయేల్ మధ్య ఉన్నాము. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనం. నేటి వేద పఠనము ఉదయం ఎహెజ్కేలు గ్రంథం 30, 31 మరియు 32 అధ్యాయములు. సాయంత్రము పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక.
ఆమేన్.